మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello my dear students, welcome to PR Academy channel. So my name is Achari, faculty of Arithmetic. ఈ రోజు మనం ఏంటంటే ఆర్ఆర్బి జేఈ సింప్లిఫికేషన్ టాపిక్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఏ రకంగా వచ్చాయి అనేది తెలుసుకోబోతున్నామండి. సో బిఫోర్ గోయింగ్ టు డూ ద క్వశ్చన్స్ చేసే ముందు అసలు సింప్లిఫికేషన్ టాపిక్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, వాట్ ఆర్ ది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద సింప్లిఫికేషన్ టాపిక్ అనేది ఖచ్చితంగా తెలియాలి మీకు. సో ఇప్పుడు మనం ఏంటంటే సింప్లిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ది వి బాడ్మాస్ రూల్. సో చూడండి, మా క్యాండిడేట్స్ ఎవరైతే ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా సింప్లిఫికేషన్ టాపిక్ చెయ్యాలి అని అంటే ముందుగా మీకు తెలియాల్సిన రూల్ ఏంటంటే వి బాడ్మాస్. సో ఈ వి బాడ్మాస్ రూల్ బాగా కానీ నేర్చుకున్నట్టయితే మీరు సింప్లిఫికేషన్ టాపిక్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినప్పటికీ కూడా ఈజీగా చేయగలుగుతారు. అయితే ఆర్ఆర్బి జేఈ లెవెల్కి వచ్చేసరికి ఖచ్చితంగా మీ క్వశ్చన్ లెవెల్ అనేది మీడియం టు కాంప్లెక్స్ లెవెల్లో ఉంటుంది. అంటే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వాటితో పోల్చుకున్నట్టయితే ఆర్ఆర్బి జేఈ లెవెల్ క్వశ్చన్స్ అన్ని కూడా కొన్ని అంటే మనకి ఇచ్చిన 30 క్వశ్చన్స్ లో అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్లు అయితే చాలా ఈజీగా ఉంటాయి. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ కూడా మీడియం క్వశ్చన్స్ టు కాంప్లెక్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా బాగా చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మోడల్లో ప్రిపేర్ అయితేనే మీకు బాగా అర్థమవుతుంది. అంటే మీరు అలా ప్రిపేర్ అయితేనే సింప్లిఫికేషన్ టాపిక్ అవనియండి, ఏ టాపిక్ అవనియండి, ఖచ్చితంగా మీరేంటంటే కాన్సెప్ట్ అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ టాపిక్ లో అయితే వి బాడ్మాస్ రూల్ అనేది బేసిక్ ఇక్కడ. సో ఇక్కడ వి బాడ్మాస్ రూల్లో వి అంటే వింక్లం అంటారు. సో వింక్లం అంటే మనకి తెలుసండి బార్ వాల్యూ. సో బార్ వాల్యూ. అలాగే బి అంటే బ్రాకెట్ లో మనకి 3 రకాల బ్రాకెట్లు ఉంటాయి. ఒకటి స్మాల్ బ్రాకెట్, ఇంకొకటి సెట్ బ్రాకెట్, ఇంకొకటి లార్జ్ బ్రాకెట్, ఇంకొకటి తర్వాతది ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్. ఇది మనకి ఆర్డర్ అండి. దేనికి ఆర్డర్ అంటే మనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు సింప్లిఫికేషన్ టాపిక్ లో ముందుగా మీరు ఫాలో అవ్వాల్సిన ఆర్డర్. సో ఈ ఆర్డర్ లో ఫాలో అయితేనే మీరు ఏంటంటే రైట్ ఆన్సర్స్ ని పొందగలరు. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకేంటంటే ఈ ఆర్డర్ లో వింక్లం కానీ కనిపించింది అనుకోండి, ముందుగా చేయాలి. తర్వాత బ్రాకెట్ కనిపించినప్పుడు ఈ బ్రాకెట్లలో కూడా స్మాల్ బ్రాకెట్ ముందు, తర్వాత సెట్ బ్రాకెట్, తర్వాత లార్జ్ బ్రాకెట్. సో ఈ రకంగా మీరు ఆర్డర్ వైజ్ ఫాలో అయినట్టయితే మీ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది రైట్ ఆన్సర్ అనేది పెర్ఫెక్ట్ గా వస్తుంది. అలా కాకుండా మీరు ఏంటంటే రివర్స్ లో వెళ్ళారు అనుకోండి, అంటే ఆర్డర్ ఫాలో అవ్వలేదు అని అంటే ఖచ్చితంగా యూ విల్ గెట్ ది రాంగ్ ఆన్సర్. సో సింప్లిఫికేషన్ టాపిక్ లో ఇది ఒకటే కాదు, మనకి చాలా రకమైన ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆర్ఆర్బి జేఈలో. సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అంటే మనకి జనరల్ గా ఆల్జీబ్రా ఫార్ములాస్ అన్ని ఉంటాయి. అంటే a + b² = a² + b² + 2ab. అలా మనకేంటంటే a - b² a + b whole cube, a - b whole cube, a³ + b³ ఫార్ములా వేరేగా, a³ - b³ ఫార్ములా వేరేగా, అలాగే a + b + c whole square. ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్ టాపిక్ లో వస్తాయి. ఓకేనమ్మా. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఆర్ఆర్బి జేఈ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరూ కూడా ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునే ముందు ఆ టాపిక్ లో ఉండే బేసిక్ ఫార్ములాలు ఏంటి అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఆ టాపిక్ యొక్క కాన్సెప్ట్ అయితే బాగా నేర్చుకోవాలి. సో కాన్సెప్ట్ బాగా నేర్చుకున్నారనుకోండి, ఆబ్వియస్ గా మోడల్స్ అన్ని కూడా ఈజీగా చేయగలుగుతారు. సో మనం ఏంటంటే పిఆర్ అకాడమీ యాప్ లో కంప్లీట్ గా సింప్లిఫికేషన్ లో మొత్తం అన్ని మోడల్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ని కూడా చాలా డీటెయిల్డ్ గా వివరించడం జరిగింది. సో మీ అభ్యర్థులందరూ కూడా, మీరు క్యాండిడేట్స్ ఎవరైతే ఆర్ఆర్బి జేఈ ప్రిపేర్ అవుతున్నారో మీరేంటంటే పిఆర్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేయండి. సో అందులో ఉండే టోటల్ అర్థమెటిక్
టాపిక్స్ అన్ని చూడండి. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ అన్ని టాపిక్స్ ని చూడండి. ఆబ్వియస్ గా టోటల్లీ ఆల్రెడీ వీ హ్యావ్ అప్లోడెడ్ 132 వీడియోస్ ఫర్ ఓన్లీ అర్థమెటిక్ అండ్ ఆల్సో అబౌట్ 200 వీడియోస్ అంటే 2200 వీడియోలు. సో మనకేంటంటే ప్యూర్ మ్యాథ్స్ కు సంబంధించిన ఉన్నాయి, అలాగే రీజనింగ్ సంబంధించి ఒక 130 దాటి వీడియోలు ఉన్నాయి. కంప్లీట్ గా మీకేంటంటే ఓన్లీ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ ఈ 3 వీడియోలు కలిపి మనకేంటంటే ఒక 500 దాటి ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో అయితే ఏంటంటే మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, యాప్ని డౌన్లోడ్ చేయండి, అలాగే కోర్సుని పర్చేస్ చేయండి. సో కోర్సుని పర్చేస్ చేసినట్టయితే ఆబ్వియస్ గా మీకు అందులో ఉండే కంటెంట్ వివరాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా కనిపిస్తాయి. ఓకేనమ్మా. మనమైతే ప్రతి ఒక్క టాపిక్ ని కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది అండ్ ఆల్సో షార్ట్ కట్ లో కూడా చెప్పడం జరిగింది. సో ఆర్ఆర్బి జేఈ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో మోడల్లో అయితే మాత్రమే మీరు జాబ్ కొట్టడానికి CBT 1 క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూడగానే బిట్టు పెట్టే క్వశ్చన్స్ అయితే మనకి చాలా తక్కువ ఇస్తాడు. ఓకేనండి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా పెన్ పెట్టి చేయాల్సిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి జేఈ లెవెల్ ఎగ్జామ్లో. మీరు ఖచ్చితంగా అవి ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్ గా మనకి చూడగానే సింప్లిఫికేషన్స్ లో ఎలా ఇస్తున్నాడు ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బి జేఈలో అనేది ఇప్పుడు చూద్దాం. సో కమింగ్ టు ది క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, మా క్వశ్చన్ కానీ చూసినట్టయితే x/√128 ఈక్వల్ టు √162/x. అయితే x వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఎవరైనా సరే మ్యాథ్స్ విద్యార్థులు ఇది చూడగానే పెద్దగా మనకేంటంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే ఈజీగా చేయగలుగుతామని. వెన్ వి కమింగ్ టు ది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కానీ ఈ క్వశ్చన్ చూడగానే కొంత భయపడతారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ముందుగా మనకేంటంటే బేసిక్ ఆపరేషన్స్ తెలియాలి. సో బేసిక్ ఆపరేషన్స్ అంటే ఇంటూలన్నీ ఈక్వల్ టు కట్టుబెక్కి వెళ్ళిన తర్వాత డివిజన్లు అవుతాయి, అలాగే డివిజన్లన్నీ ఈక్వల్ టు కట్టుపక్క వెళ్ళిన తర్వాత మల్టిప్లికేషన్స్ అవుతాయి. ఇటువంటి బేసిక్ చిన్నవి ముందు బాగా తెలియాలి. సో తెలియాలి అంటే ఇక్కడ క్వశ్చన్ కానీ చూసినట్టయితే x/√128 ఈక్వల్ టు √162/x. ఇక్కడ చూడండి అమ్మా, బై ఎక్స్ ఇటుపక్క వస్తే ఇంటూ అవుతుంది, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇక్కడ √128 బై ఇటుపక్క వెళ్తే ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే 162 ఇంటూ √128. మరి ఇక్కడ మనకి ఫార్ములాలు తెలియాలి ఖచ్చితంగా. ఈ క్వశ్చన్ చేయాలి అని అంటే ఫార్ములాలు తెలియాలి. ఫార్ములాలు అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, x² అవుతుంది. 162ని మనం ఏ రకంగా రాయాలి, 128ని ఏ రకంగా రాయాలనేదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనండి. సో 162 128 ఈ రెండింటిని మనం మల్టిపుల్, ఇక్కడ డైరెక్ట్ గా దీనికి రూట్ లేదు, అలాగే దీనికి కూడా మనకి డైరెక్ట్ గా రూట్ లేదు కదండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది 4 టేబుల్లో డివైడ్ అవుతుందా లేదా చూడాలి, డివైడ్ అవ్వదు. 8 టేబుల్లో డివైడ్ అవుతుందా లేదా చూడాలి, డివైడ్ అవ్వదు. అలా మనం ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ ని ఏ రకమైన ప్రొడక్ట్ గా రాస్తాము, అంటే ఈ నెంబర్ ని ఏ రకమైన ప్రొడక్ట్ గా రాస్తామో అదే ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్. చాలా మంది ఏం చేస్తారు అని అంటే 162 అంటే √a ఇంటూ √b అనగానే √AB కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేసి దీనికి మళ్ళీ వర్గమూలం కడతారు, స్క్వేర్ రూట్ కడతారు. సో మీరు ఆ రకంగా చేసుకున్నట్టయితే ఇట్ విల్ టేక్ మోర్ టైం, చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 162 128 ఈ రెండు కూడా ఏ నెంబర్తో అవుతున్నాయి లేదు చూడాలి. ఇక్కడ చూడండమ్మా, మీరు గమనించినట్టయితే ఇది 4 టేబుల్లో డివైడ్ అవుతుంది. ఓకేనండి. సో 4 టేబుల్లో డివైడ్ అవుతుంది. ఇది కూడా మనకేంటంటే దేంతో డివైడ్ అవుతుందో అనేది చూసుకోవాలి. సో ఇక్కడ 18 టేబుల్లో వస్తుంది, ఇది 18 టేబుల్లో. సో 18 టేబుల్లో ఇక్కడ మీరు గమనించినట్టయితే 18 టేబుల్లో వస్తుందో లేదో చూడండి ఒకసారి. చివరిన 2 వచ్చింది, చివరిన 2 వచ్చింది అంటే 18 టేబుల్తో మల్టిప్లై చేసినప్పుడు ఆబ్వియస్ గా 2 రావాలి అంటే 9 8 జార్ ఎంత, 72. 18 9 జార్ ఎంత, 18 10 జార్ ఎంత అండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ బి 180. 18 10 ఎంత, 180. అందులో 18 తీసామనుకోండి 162. అంటే 162 చూడగానే
మీరు ఎలా రాయొచ్చు 18 into 9 కింద రాయొచ్చు. మరి 128 దీన్ని ఎలా రాయొచ్చు అంటే 16 టేబుల్లో రాసుకున్నాం అనుకోండి. సో 16 టేబుల్లో రాసుకున్నట్టయితే 16 8 జార్ రాయొచ్చు దీన్ని. ఓకేనమ్మా, 16 8 జార్. ఇదైతే 18 9 జార్, ఇదేంటంటే 16 8 జార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ ఎంత అంటే, దీని యొక్క వాల్యూని ఇక్కడ రాస్తున్నానండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే 18 8 జార్ 144. అలాగే ఈ రెండు మల్టిప్లై చేస్తే 16 9 జార్ 144. సో స్క్వేర్ రూట్ ఓవర్ 144 into 144 అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి కట్ అయిపోతే మనకు 144 మిగిలింది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 144 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఓవర్ 144. దట్ విల్ బి 12 స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి కట్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, 12 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ వాల్యూ 12. సో ఎక్స్ వాల్యూ వచ్చింది కదా మనకి, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి 12. అవర్ ఆన్సర్ విల్ బి 12. సో హియర్ యూ కెన్ డూ లైక్ దిస్ ఓన్లీ. మీరు ఈ రకంగా చేసుకున్నట్టయితేనే చాలా స్పీడ్ గా చేయగలుగుతారు. ఇది కూడా మనకేంటంటే మీకు వివరించడం వల్ల మనకి ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ వెన్ ఎవర్ ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్స్ ని ఈ రకంగా మనం రాసుకోవాలని మైండ్ లో తెలిసినట్టయితే ఈజీగా ఈ క్వశ్చన్ అయితే చేయగలుగుతారు. ఓకేనండి. అయితే ఇక్కడ మన కీ పాయింట్ ఏంటంటే ఈ 162 128 ఈ రెండు నెంబర్లు ఏ టేబుల్లో వస్తాయి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా సింప్లిఫికేషన్ బాగా రావాలి అంటే 20 టేబుల్స్ అయితే బాగా బై హార్ట్ చేయాలి. సో మ్యాథ్స్ లో మనం అర్థమెటిక్ లో ఎప్పుడు కూడా 30 క్వశ్చన్స్ ఇస్తున్నాడు RRB JEE CBT 1కి. మరి 30 క్వశ్చన్స్ ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ గా మనకి వితౌట్ గెటింగ్ ఎనీ రాంగ్ ఆన్సర్స్ రాకుండా రైట్ ఆన్సర్స్ వచ్చే విధంగా చేయాలి అని అంటే ముందు బాగా సింప్లిఫికేషన్ టాపిక్ బాగా చేయాలి అని అంటే 20 టేబుల్స్ అయితే రావాలి. సో 20 టేబుల్స్ బాగా వస్తేనే మీరు సింప్లిఫికేషన్స్ బాగా చేయగలుగుతారు. ఓకేనండి. సో కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇఫ్ 1/7 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది నెంబర్, ద రిజల్ట్ ఈజ్ 30 less than ది నెంబర్, ఫైండ్ ద నెంబర్. సో దీనికి ప్రత్యేకంగా షార్ట్ కట్లు అంటూ ఉండవు. ఇప్పుడు ఈ మోడల్ కానీ చూసినట్టయితే ఇటువంటి మోడల్ అనేది చాలా ఎక్కువగా రిపీట్ అవుతున్నది. సో ఎక్కువగా రిపీట్ అవుతున్నది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, దీనికి ప్రత్యేకంగా షార్ట్ కట్లు అంటూ ఉండవు. క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే మీరు చేయగలరు. మరి క్వశ్చన్ అర్థం చేసుకుంటే చేయాలి అని అంటే ఇక్కడ టోటల్ గా సెంటెన్స్ అంతా చదవాలి. సో సెంటెన్స్ చదివినట్టయితే ఇందులో మనకేంటంటే ఇఫ్ 1/7 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది నెంబర్, అంటే ఒక నెంబర్ నుంచి ఆ నెంబర్ లో 1/7 ఆఫ్ ది నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేశారు. సో ఇక్కడ మీరు నెంబర్ ని 1 అనుకోవచ్చు, లేదు అని అంటే x అనుకోవచ్చు. ఓకేనండి. సో ఇక్కడ x అనుకున్నాం అనుకోండి, జనరల్ గా నెంబర్ ని x అనుకుంటారు కాబట్టి x అనే నెంబర్ లోంచి 1/7 ఆఫ్ ది నెంబర్ అంటే x ఇంటూ 1/7 అంటే x/7. If 1/7 of a number is subtracted from the number, the result is 30 less than the number. So 30 less than the number అన్నాడు అంటే ఒక సంఖ్య యొక్క 1/7 వంతును ఆ సంఖ్య నుంచి తీసివేస్తే మనకి వచ్చిన సంఖ్య 30 less than the original number. అసలు సంఖ్య కన్నా 30 తక్కువ ఉన్నది అంటే ఒరిజినల్ నెంబర్ x అనుకున్నాం కదండి, అందులో సబ్ట్రాక్షన్ 30 తీసేయాలి. ఇది వాడు ఇచ్చిన సెంటెన్స్ తాలూకా మీనింగ్. సో ఇది మీరు ఈ రకంగా రాయగలిగితేనే ఈ క్వశ్చన్ ని మీరు చేయడానికి అవుతుంది. లేదు అని అంటే మాత్రము ఖచ్చితంగా షార్ట్ కట్ లో చేయడానికి అవ్వదు. ఓకేనండి. లేదు అని అంటే ఆప్షన్ బేస్డ్ లో వెళ్ళాలి. ఆప్షన్ బేస్డ్ లో వెళ్ళిన తర్వాత మనకేంటంటే ఒక నెంబర్ 210 అయింది అనుకోండి, అందులో 1/7 కట్టాలి. సో 1/7 కట్టిన తర్వాత యూ విల్ గెట్ సమ్ రిజల్ట్. ఆ రిజల్ట్ అనేది ఒరిజినల్ నెంబర్ కన్నా 30 తక్కువ ఉన్నదో లేదో చూసుకోవాలి. సో అలా చెక్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. ఎందుకనంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ 4th ఆప్షన్ కానీ ఆన్సర్ ఇచ్చాడు అనుకోండి, యూ విల్ గెట్ వెరీ లేట్లీ ద ఆన్సర్. సో హియర్ x - x/7 ఈక్వల్ టు x - 30. సో దీన్ని సాల్వ్ చేసినట్టయితే 7 into x 7x minus x 6x/7 ఈక్వల్ టు x - 30. ఓకేనండి. సో ఇక్కడ మనకేంటంటే ఈ రకంగా చూసుకున్నట్టయితే
ఇక్కడ ఈ 7 ఇటుపక్క తీసుకెళ్తే 6x ఈక్వల్ టు 7x మైనస్ 7 ఇంటూ 30 210. నెంబర్లన్నీ ఒకవైపు ఎక్స్లన్నీ ఒకవైపు రాసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి ఏంటంటే మైనస్ 210 ఇటుపక్క వస్తే ప్లస్ 210 అవుతుంది. 7x మైనస్ 6x. సో 210 ఈక్వల్ టు x. సో x వాల్యూ ఎంత వచ్చిందండి 210. సో అవర్ ఆన్సర్ విల్ బి 210 అంతే. సో లక్కీగా ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చాడు కాబట్టి ఇందులో 1/7 కట్టామనుకోండి 730 ఎంత అండి 210. 210లో 30 తీయండి 180. సో 180 అనేది 210 కన్నా మనకి ఎంత తక్కువ ఉన్నది 30 తక్కువ ఉన్నది అనమాట. సో కాబట్టి ఏంటంటే 210 ఇలా ఆప్షన్ బేస్డ్ కూడా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. కాకుండా మీకు ఖచ్చితంగా ఇటువంటి మోడల్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా క్వశ్చన్ అయితే బాగా అర్థం కావాలి. ఓకేనండి. సో కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడమ్మా, ఫైండ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ దీస్ ఫ్రాక్షన్స్. చాలా సార్లు మనకి ఆర్ఆర్బిలోని అలాగే ఎస్ఎస్సిలోని మనకేంటంటే ఫ్రాక్షన్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సింప్లిఫికేషన్ టాపిక్ లో ఫ్రాక్షన్స్ అడుగుతున్నాడు. ఆర్ఆర్బి జేఈకి వచ్చేసరికి మనకేంటంటే ప్రత్యేకంగా ఒక చాప్టర్ అవ్వలేదు సిలబస్ లో, కానీ సింప్లిఫికేషన్స్ లో మనకేంటంటే ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ ని ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ ని చాలా డీటెయిల్డ్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ది 5 fractions you need to find the biggest fraction among those given fractions. అందులో బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అయితే తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ తెలుసుకోవాలి అని అంటే దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఏవైతే ఫ్రాక్షన్స్ ఇచ్చాడో ఆ ఫ్రాక్షన్స్ యొక్క న్యూమరేటర్ల పక్కన మనం ఏం చేయాలంటే జీరోలు పెట్టుకోవాలి. సో న్యూమరేటర్ల పక్కన జీరోలు కానీ పెట్టుకున్నట్టయితే ఇక్కడ చూడండి 6 అయితే డివైడ్ చేసినట్టయితే 6 8 జార్ 48 పాయింట్ సంథింగ్ వచ్చింది. ఓకే, ఇక్కడ 11 చేత డివైడ్ చేసినట్టయితే 11 5 జార్ పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ 3 చేత డివైడ్ చేసినట్టయితే 3 6 జార్ పాయింట్ సంథింగ్. ఇక్కడ 9 చేత డివైడ్ చేసినట్టయితే 9 8 జార్ పాయింట్ సంథింగ్. ఇక్కడ 7 చేత డివైడ్ చేసినట్టయితే 7 8 జార్ పాయింట్ సంథింగ్. ఇక్కడ మీరు గమనించినట్టయితే 3 నెంబర్లకి మనకి ఒకే రకమైన రిజల్ట్ రావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, మీరు ఒక డెసిమల్ పాయింట్ వరకు కూడా అంటే ఒక డెసిమల్ ప్లేస్ వరకు కూడా మీరు డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా డివైడ్ చేసుకున్నట్టయితే 6 8 జార్ అంటే ఈ రెండు రాంగ్ అండి. 6 8 జార్ 48 పాయింట్ సంథింగ్ అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 2 ఉంటుంది. పాయింట్ పెట్టాం కాబట్టి 20 అవుతుంది. సో 6 3 జార్ అంటే ఇది 8.3. అలాగే 9 8 జార్ 72. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే పాయింట్ తర్వాత 8 అంటే 8 అంటే పాయింట్ పెట్టుకున్నాం అంటే 80 అవుతుంది. మళ్ళీ 9 8 జార్ ఇది 8.8 ఇది. సో ఇక్కడ తర్వాత 7 8 జార్ 56. ఇంకా రిమైనింగ్ 4 ఉంటుంది. 4 అంటే పాయింట్ పెట్టుకుంటే 40 అవుతుంది. సో 40 అవుతుంది కాబట్టి 7 5 జార్ అంటే ఇది 8.5. సో ఇక్కడ చూడమ్మా 8.3 ఒకటి, అలాగే 8.8 ఒకటి, 8.5 వచ్చాయి. ఈ మూడిట్లో పెద్దది ఏది 8.8. సో 8.8 అంటే మనకి పెద్ద ఫ్రాక్షన్ ఏమవుతుంది 8/9. సో అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 8/9 ఈజ్ ద ఆన్సర్. సో ఈ రకంగా మీరు ఏంటంటే ఒకవేళ మనకి ఇక్కడ రెండు ఫ్రాక్షన్లు ఒకే రకమైన విలువలు కలిగి ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 8/9 6/7 ఈ రకంగా రెండు ఫ్రాక్షన్లు ఒకే రకమైన విలువల్ని అప్రాక్సిమేట్ గా ఇస్తున్నాయి. అలా ఇస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే డైరెక్ట్లీ యూ కెన్ క్రాస్ మల్టిప్లై ఈచ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ది denominators. So by doing like that 7 8 jar 56 9 6 jar 54. So 56 will be greatest among the given fractions. So 8/9 is the our answer. So here 8/9 will be the answer. ఈ రకంగా మనకి ఏంటంటే గత ఆర్ఆర్బి జేఈలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ని మనం ఎంచుకోవడం జరిగింది. సో ఈ రకమైన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా యాప్ ని డౌన్లోడ్ చేయండి, పిఆర్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేయండి. మరిన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ అనండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.